హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ మెగా డిఎస్సి గురించి ఒక పెద్ద బిగ్ అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకొస్తున్నాను గైస్. ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకునే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తాయి గైస్. గైస్ చూడండి, మన ఏపీ తెలంగాణలో మూడు అతిపెద్ద సర్క్యులేటెడ్ పేపర్స్గా ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈ మూడు పేపర్లు డిఎస్సి గురించి ఏం రాశాయి అనేటువంటి చూద్దాం. మూడు పేపర్లు మూడు డిఫరెంట్గా రాశాయి అన్నట్టు. అసలు ఆర్టికల్స్ అయితే మూడు డిఫరెంట్గా రాశాయి. అసలు ఈ ఆర్టికల్స్ వల్ల అసలు మెగా డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అత్యంత గందరగోళానికి గురవుతా ఉన్నారు. అసలు ఏది నమ్మాలి, ఏది అబద్ధము, ఏది నిజం అనేది తెలుసుకోలేకపోతున్నారు అన్నారు. గైస్, నేను కూడా ఈ మూడు పేపర్లకు వచ్చినటువంటి ఈ క్లిప్పింగ్స్ చదివిన తర్వాత నాకు కూడా అనుమానాలు అయితే స్టార్ట్ అయినాయి. గైస్, ఇంతకుముందుకు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను. ఆ రోజు అయితే మనకు కాల్ లెటర్లు కొన్ని ఒక చోట పెడుతున్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి అప్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఆప్షన్ ఇస్తున్నారు, ఇమీడియట్లీ తీసేస్తున్నారు. ఒకటి రెండు సర్టిఫికేట్లు నేను కూడా మన మిత్రుడు రావట్లేదు నాకు చేయండి అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్తే, ఆ మిత్రుడికి సంబంధించినటువంటి నేను కాల్ లెటర్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇమీడియట్లీ రెండు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయగానే మళ్ళీ ఆప్షన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ 4:30 తర్వాత మళ్ళీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ చేద్దామంటే ట్రై చేయగానే మళ్ళీ తీసేసారు. సో నాకు అప్పుడైతే డౌట్ అనిపించింది గైస్, అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇస్తేనేమో ఆప్షన్ అందరికీ ఎనేబుల్లో పెట్టేయాలి, అప్లోడ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, లేకపోతే సో అండ్ సో టైం నుంచి ఇంతవరకు చేసుకోండి అని చెప్పేసి చెప్పేది ఉండే. కానీ అలా కాకుండా వీళ్ళు ఇలా చేయడం వల్ల నాకైతే కొంచెం అనుమానం అయితే వచ్చింది గైస్. అసలు ఏంటి ఇలా జరుగుతుంది ఈ డిఎస్సిలో అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ మూడు పేపర్లు వచ్చినటువంటి మూడు ఆర్టికల్ చదివితే నిజంగానే ఏదైనా జరుగుతుందా అనేటువంటి అనుమానం అయితే ప్రతి ఒక్కరికైతే కలగక మానదు గాయస్. కానీ ఇదంతా నిజమే కావచ్చు. కానీ ఏంటంటే మూడు పేపర్లలో మూడు విధాలుగా రాయడం వల్ల అనేక మందికి అయితే అనేకమైనటువంటి అనుమానాలు అయితే కలగడం అయితే ఖాయం గాయస్. సో అందుకే ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి పేపర్లో రాసినటువంటి ఆర్టికల్స్ ఏం రాశారు, వాటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చర్చిద్దాం గాయస్. మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు, నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన. ఈనాడు, అమరావతి. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లను అభ్యర్థులు లాగిన్లో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. శని, ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు. చూడండి, సోమవారం అయితే ఇస్తారంట. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈనాడు 15,340 మందికి అయితే కాల్ లెటర్లు అందుబాటులో ఉంచిండు. మొత్తం పోస్టులు ఎన్ని అంటే 16,347 పోస్టులకు గాను 15,340 పోస్టులను అంటే కాల్ లెటర్లను అందుబాటులో ఉంచిందంట. అంటే మనకి ఇంకా రావాల్సిన ఎన్ని 1,007 అంటే 1,007 కాల్ లెటర్లు అయితే ఇంకా 1,007 మందికి అయితే కాల్ లెటర్స్ రావాల్సింది గాయస్. అదైతే సోమవారం ఇస్తాము అని చెప్పేసి అయితే ఇక్కడ ఈనాడు రాసింది. అంటే 15,340 మందికి అయితే ఆల్రెడీ కాల్ లెటర్లు ఇచ్చేసాం అన్నట్టుగానే ఈ ఆర్టికల్ ఉంది గాయస్. గుర్తుంచుకోండి, సంఖ్య గుర్తుంచుకోండి, 15,340. మిగిలిపోనున్న పోస్టులు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో అట పోస్టులు లేవట, అంటే అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఈనాడు అయితే రాసింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులో మరో డిఎస్సికి మారుస్తారు. అంటే ఇంతకుముందు మనకి ఏం చెప్పిండు గాయస్, ఇందులో ఉన్నటువంటి పోస్టులు వీళ్ళు లేకపోతే వేరే వాళ్ళతో ఫిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఆ కేటగిరీలోకి సంబంధించి. సో ఇక్కడైతే లేరు అనంట, అది నెక్స్ట్ డిఎస్సికి మారుస్తామని చెప్పేసి పేపర్లు అయితే రాసిండు. మరి అది ఎలా చేస్తారనేది చూడాలి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అయితే చూడాలి గైస్. దీంతో ఈ పోస్టు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాలలో పోస్టులు మిగిలి ఉన్నాయి. కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు. అంటే అందులో కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఉండొచ్చు, కొన్ని ఒక ఆప్షన్ పెట్టుకోబోయి ఇంకొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. అలాంటి సర్టిఫికేట్లు తీసుకొచ్చినటువంటి వాళ్ళనైతే ధ్రువపత్రాలను పరిశీలించలేదంట గాయస్. చూడండి, అలాంటి తప్పిదాల కారణంగా వాళ్ళని తిరస్కరణ గురయ్యారు. అంటే వాళ్ళ సర్టిఫికేట్ని అయితే వెరిఫై చేయలేదు. సో కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. అంటే డిఎస్సి రాసినటువంటి వాళ్ళు మేము మాజీ సైనిక ఉద్యోగులం అన్నట్టు పేర్కొంటారట. వారి తండ్రి మాజీ సైనిక ఉద్యోగి లాంటివి ధ్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే ఇదైతే రిజర్వేషన్ క్యాండిడేట్లకి మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఈరోజు ఈవినింగ్ లోపు రిజర్వేషన్ క్యాండిడేట్లు అందరికి వస్తాయి కాల్ లెటర్లు అన్నట్టు. అదే విధంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి ఈనాడైతే రాసింది గాయస్.
రాష్ట్ర వ్యాప్తంగా ధృవపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అంటే దరిదాపుగా ఈనాడు నిర్ణయించింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ గవర్నమెంట్‌కి అనుకూలంగా ఉంటుంది ఈనాడు పేపర్ అనేది. వాళ్ళేం చెప్తున్నారంటే 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మాత్రమే అంటున్నారు గైస్. ఇదే 100% కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పట్లేదు. 600 మంది అయితే అవుతారు అని చెప్పేసి చెప్తుంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరుతాయంట. అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ వరకు అవి వచ్చేస్తాయి. త్వరలో ఎంపిక జాబితా విడుదల. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజిస్ట్రేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. గైస్ చూశారు కదా, కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితా పారదర్శకంగా విడుదల చేస్తారట. చూడండి, ఇంత ముందుకేమో మనకు కట్ ఆఫ్ నిర్ణయించి వీళ్ళకి మాత్రమే ఈ పోస్టులు వస్తాయి, వీళ్ళకి మాత్రమే పరిశీలనకు పిలుస్తాం, వీళ్ళకి మాత్రమే చూస్తాము అనేటువంటి ఇంత ముందుకు ఉండేది. కానీ గతానికి భిన్నంగా ఇప్పుడైతే ఈ డిఎస్సిలో అయితే కొన్ని మార్పుల చేర్పులతోని ఈ యొక్క టీచర్ వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు గాయస్. ఇది ఈనాడుకు సంబంధించింది. సో ఓవరాల్గా ఈనాడు మరొకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తుండ్రు, 15,340 మందికి అయితే కాల్ లెటర్లు ఇచ్చినాం. అందులో దాంట్లో దాదాపుగా 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేరు, అవి మరో డిఎస్సికి రాస్తాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చిండు గాయస్. సో మనము ఇది ఈనాడు కదా, నెక్స్ట్ వచ్చినటువంటి పేపర్లు చూద్దాం. అసలు మనం 3 అనుకున్నాం కదా, ఆంధ్రజ్యోతి, సాక్షి ఉన్నాయి కదా, ఇంకా రెండు. ఆ 2 పేపర్లు ఏం రాశారో ఇప్పుడు చూద్దాం గాయస్. సాక్షి చూడండి, ఇక్కడ చేసింది డిఎస్సిలో డ్రామా గురువు. డిఎస్సిలో డ్రామా గురువుని అక్కడ మెన్షన్ చేసిండు. డిఎస్సిలో డ్రామా గురువు అని చెప్పేసి. గురువులకు గోడా కుర్చీ. కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కారు టెస్టింగ్ షాక్. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. చూశారా, తీవ్ర ఆందోళన అని చెప్పేసి ఈ సాక్షి పేపర్ అయితే ఈ విధంగా రాసింది. అంటే ఇది చదవడం వల్ల కూడా చాలా మంది అయితే తీవ్రంగా గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది గాయస్. అంటే మనం వాడేటువంటి పదాలు కూడా కొన్ని సార్లు అభ్యర్థుల ఆందోళనకు కారణం కావచ్చు. చూడండి, ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో 1,00,000 సందేహాలు. రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్, కాల్ లెటర్లు మాయంపై పలు అనుమానాలు. వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండడంతో చేతిదాకా వచ్చిన కొలువు చేదారుతుందని గుండె బేజారు. చేతికొచ్చిన కాల్ లెటర్ చెల్లదనడంతో ఏలూరు కేంద్రంలో హతాశుడైన ఓ అభ్యర్థి. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే దృశ్యాలు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులందరికీ చేరని కాల్ లెటర్స్. మనం అనుకున్నాం కదా, కాల్ లెటర్స్ అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఇప్పటికీ అంతుపట్టడం లేదు గాయస్. మరి వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటి అనేది ఇంకా అర్థం కావట్లేదు. దాని గురించి కూడా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పడం లేదు. 16,347 పోస్టులతో డిఎస్సి ఇప్పటికీ 10,000 మందికే పిలుపు. చూడండి గాయస్, ఇక్కడ గుర్తుంచుకోండి, 10,000 మందికే పిలుపులు. 10,000 మెంబర్స్కి అయితే ఈ యొక్క కాల్ లెటర్స్ ఇచ్చినాము అని చెప్పేసి ఇక్కడైతే సాక్షి రాసింది. లోపల ఇంకొక విధంగా కూడా రాసింది, అదేంటి అనేది కూడా చూద్దాం గాయస్. వీడియోని అయితే స్కిప్ చేయదు. వేల మంది మెరిట్ విద్యార్థులు తీవ్ర ఉత్కంఠత. అసలు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితిలో ఉద్యోగార్థులు. ఇలా రాసింది. ఇక్కడ ఒక కాల్ లెటర్ని కూడా పెట్టింది. ఈ కాల్ లెటర్ ఇది, ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పేసి. సో అది అట్లా ఉంచితే, పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన ఎర్రా సూరిబాబుకు వచ్చిన కాల్ లెటర్ ఇది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్ళిన అతనికి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారని చెప్పేసి సాక్షి అయితే రాసింది. అత్యంత పారదర్శకంగా సాగాల్సిన ప్రక్రియలో అడుగడుగున డొల్లతనం. నోటిఫికేషన్ నుంచి ఎంపిక దాకా అంతా తెరచాటుగానే, గతానికి భిన్నంగా సీక్రెట్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి సాక్షి అయితే రాసింది. సీక్రెట్గా సెలక్షన్ లిస్ట్ చేసిండు అని చెప్పేసి రాసింది. 4 రకాల పోస్టులకు ఎంపికైన తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమేనని మెలిక. ఫలితంగా నష్టపోతున్న ప్రతిభావంతులు. ఇది మాత్రం తప్పే గాయస్. ఎందుకు అనంటే, అభ్యర్థి తను ఏ జాబుకైతే 4 జాబులకు రాసి 4 జాబులకు ఎంపిక అయితే తనకు ఏ పోస్ట్ మంచిదైతే ఆ పోస్ట్కే వెళ్తాడు. కానీ వీళ్ళు ఇలా నిర్ణయించడం అయితే ఇదైతే కరెక్ట్ అని అనిపించడం లేదు గాయస్. దీన్ని కూడా ఎవరు హర్షించడం లేదు. మరి దీని మీద చివరికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గందరగోళం సృష్టించిన గందరగోళం సృష్టించి గుట్టుగా పోస్టులు కట్టబెట్టే కుట్రలు అంటున్న అభ్యర్థులు. అంటే ఇదైతే సాక్షి మాటనే, వేరే అభ్యర్థులు అయితే కాదు. సో చూద్దాం, నెక్స్ట్ పేపర్లో ఏదో రాసింది కదా, దాని గురించి 2లో అంట, అది కూడా చూద్దాం గాయస్. ఏం రాసింది అనేది మీరు చూడండి, ఎంత డిఫరెంట్గా రాసిందంటే. ఇక్కడ 10,000 మందికి, ఇప్పుడు చూడండి, ఇక్కడ 16,347 పోస్టులతో డిఎస్సి ఇప్పటికే 10,000 మందికి అని చెప్పేసి ఇక్కడ రాసింది కదా. నెక్స్ట్ చూద్దాం ఏం రాసింది 2వ పేపర్లో. డిఎస్సిలో డ్రామా గురువులకు గోడా కుర్చీ.
కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కారు టెస్టింగ్ షాకు. ముందు రమ్మని, తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల తీవ్ర ఆందోళన. మళ్ళా అక్కడ ఫస్ట్ రాసిందే ఇక్కడ కూడా రాసిండు. ఇదే స్టేట్మెంట్ అని రాసిండు. సో చూడండి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉంటున్న ఎర్రా సూరిబాబు ఎండిఎస్సి అంటే మెగా డిఎస్సి సో అండ్ సో అని చెప్పేసి అది రాసిండ్రు. ఎంపికయ్యాడని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ గాయస్, నేనేం చదవడం లేదని. గురువారం ఉదయం 9 గంటలు ఏలూరు సిఆర్, చూడండి ఎక్కడ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్ లెటర్ పంపింది. ఎంతో ఆనందంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్లిన సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెల్లబోయాడంట. మాకిచ్చిన డిఎస్సి ఎంపిక జాబితాలో మీ పేరు లేదు. మీకు పంపిన కాల్ లెటర్ కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే. మీ సర్టిఫికెట్లు మేము పరిశీలించలేం అని చెప్పి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారంట. చూడండి టెస్టింగ్ కూడా ఇట్లా కూడా చేస్తారట. చూడండి టెస్ట్ లెటర్ అని చెప్పేసి కూడా మరి మెన్షన్ చేయాలి కదా. చేయకుండా అభ్యర్థి ఆ జీవితంతో ఆడుకున్నట్టే గాయస్, ఒక మాట చెప్పాలి అంటే. ఇదైతే మంచిగా రాసింది సాక్షి, దీన్ని ఒప్పుకోవచ్చు. సర్టిఫికెట్లు మేము పరిశీలించలేం అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో సదరు అభ్యర్థి తన డిఎస్సి లాగిన్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఏ వివరాలు కనపడకపోవడంతో షాక్ తిన్నాడు. ముందు రోజు కనిపించిన కాల్ లెటర్ మర్నాడు అదృశ్యమైంది. ఒక్క రోజులోనే వెబ్సైట్ లాగిన్ నుంచి తొలగించేయడంతో నిశ్చేష్టుడయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇది అంట. వేల మంది దుస్థితి అంట. చూడండి మరి ఎన్ని వేల మంది ఉన్నారో సాక్షి ఇలా రాసింది. అంటే అభ్యర్థులు ఏంటంటే తీవ్ర గందరగోళానికి గురి చేసేటువంటి రాతగానే కనిపిస్తుంది. ఇది సాక్షి నాకైతే కరెక్ట్ రాసినట్టు కొన్ని తప్ప కరెక్ట్ రాసినట్టు అయితే అనిపించట్లేదు గాయస్. కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇది. 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీకి డిఎస్సి నిర్వహించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు కేవలం 10,000 మందికి మాత్రమే కాల్ లెటర్స్ను పంపడం, వాటిని తీసుకుని అక్కడికి వెళ్ళిన వారిని టెస్టింగ్ అంటూ వెనక్కి పంపుతుండడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ను పరిగణలోకి తీసుకోకుండా ఇలా పరాచకాలు ఏమిటని మండిపడుతున్నారంట. అభ్యర్థులు మండిపడుతున్నారు అని చెప్పేసి రాసింది. అనంతపురంలో తమ కంటే తక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చిందంటూ జిల్లా పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న అభ్యర్థులు. ఒక అభ్యర్థికి తక్కువ వచ్చిందంటే ఆమె ఫిర్యాదు చేస్తుంటే అభ్యర్థులు అని చెప్పేసి రాసిండు. ఇట్లా ఉంటాయి అన్నట్టు పేపర్ రాతలు, గుర్తుంచుకోండి గాయస్. గందరగోళానికి గురి చేస్తున్నాయి పేపర్. తంతు ముగించే కుట్రలు. డిఎస్సిలో ఎంపికయ్యారో లేదో, అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియనీయకుండా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తుందని చెప్పేసి రాసింది. ఇదైతే చాలా అసలు ఈ మాట వాడకూడదు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మొదలు దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, నార్మలైజేషన్, పోస్టుల కేటగిరీ వరకు మభ్యపుచ్చడమే ప్రభుత్వ విధానంగా కనిపించింది. చివరికి డిఎస్సిలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల చేయడంలోనూ టెస్టింగ్ల పేరుతో పారదర్శక పాత్ర వేస్తూ దగా చేస్తుంది. ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడో లేదో తెలుసుకునే లోపు ఇదంతా ముగించి తమకు నచ్చిన వాళ్లకు ముడుపులు ముట్టజెప్పి వాళ్లకు పోస్టులు కట్టబెట్టే కుట్ర తెరలేపింది అని చెప్పేసి రాసింది. ఇంక ఇది ఎంత నిజము ఎంత అనేది ఆ సాక్షికే తెలవాలి. 2 రోజుల క్రితం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి సర్టిఫికేట్ పరిశీలన కేంద్రాలకు వెళ్లిన తర్వాత తూచని అవి టెస్టింగ్ అదే రాస్తారు ఇక్కడ, అవి చెల్లడం అంటూ ప్రభుత్వ నిర్వాహకులు ఇది అంతా ఏదో అది రాసిండు. టెస్టింగ్ అభ్యర్థుల అగచాట్లకు టెస్టింగ్ అంట. మళ్ళీ అదే వార్త రాసిండు ఇక్కడంతా. ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది అంట. ఇదంతా అసలు చదివిన వేస్ట్ ఇది. ఆ అభ్యర్థులకు అగచాట్లు అనేది అది చదవబుద్ధి కూడా కావట్లేదు. నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. అది 1-2 చోట్ల జరిగి ఉండొచ్చు. బట్ అది కన్వీనర్ దాని మీద స్పందిస్తే తప్ప దీనిని అయితే నమ్మలేం. ఎందుకంటే రాతలు అలా ఉన్నాయి. సాక్షి. అభ్యర్థుల ఎంపిక వేళ కుట్ర కోణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తుది జాబితా ప్రకటనకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్ల జారీ ప్రక్రియే దీనికి నిదర్శనం. 4 రోజుల క్రితం అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10,000 మందికి కూడా కాల్ లెటర్లు అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. చూశారా గాయస్, 2 చోట్లనేమో 10,000 మందికి అని రాసిండు. మూడోసారికి వచ్చేసరికి 10,000 మందికి కూడా అందలేదని చెప్పేసి రాసి, ఇలాంటి రాతలు రాస్తే అభ్యర్థులు గందరగోళానికి గురి కాకుండా ఎలా ఉంటారో చూడండి. కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న పలువురు గురువారం ధృవపత్రాల పరిశీలనకు వెళ్ళిరట. చూడండి మళ్ళీ అదే రాసింటారు నాకు తెలిసి. వెళ్ళారు. తీరా అధికారులు కాల్ లెటర్లు చెల్లవని ఇంకా అదే రాసిండు. ఇంకా అదే సోది 3-4 సార్లు రాసుకుంటూ వచ్చిండ్రు. వేల మందిలో తీవ్ర ఉత్కంఠత. కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇది మాత్రం కరెక్ట్ రాసింది గాయస్. ఎందుకంటే అసలు ఎప్పుడు వస్తాయి ఆ కాల్ లెటర్స్ అంటే ఓపెన్గా అందరికి వచ్చేసి రిజర్వేషన్ క్యాండిడేట్లకు అయితే రాకపోయేసరికి దీంట్లో అయితే కొంచెం అసహనానికి గురైనటువంటి మాట మాత్రం వాస్తవమే గాయస్. సో
ఒకే సామాజిక వర్గం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించి వారికంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టింది. ఇది ఒకటి చోట జరిగినట్టు మనకు కూడా తెలుస్తుంది. మరోవైపు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించడం గందరగోళానికి దారితీసింది. గురువారం రాత్రి కూడా కాల్ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్న వారు వేళ్లలో ఉండటం ప్రభుత్వ అసమర్థతను చాటుతుంది. ఇక ఇదే రాసిందన్నట్టు ఇంకా ఇదంతా నాకు చదవాలనిపిస్తలేదు కూడా గాయస్ అదంతా. అంటే నాకు కరెక్ట్ అనిపించట్లేదు అన్నట్టు ఇదంతా. ఇక వాళ్ళు ఎందుకంటే దానికి ఎట్లా తోస్తే అలా రాసిండన్నట్టు. చూడండి, ప్రకాశం జిల్లాలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన కొండూరి శ్రీ వైష్ణవికి చెక్ లిస్ట్ కాపీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంపై ఆర్జేడీని ఫోన్ ద్వారా సంప్రదించగా తమకు ఈ మేరకు పైనుంచి ఆదేశాలు అందాయన్నారంట. సర్టిఫికెట్ పరిశీలించినట్టు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం, కనీసం అభ్యర్థి లాగిన్లోనే ఆ సమాచారాన్ని పొందుపరచకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇదంతా జరిగిందంట. ఇది రాయొచ్చు. ఇది ఎందుకంటే ఇది కరెక్ట్‌గా అనిపిస్తుంది. అలా చేయడం అనేది తప్పే. ఇలా రాసిందన్నట్టు. ఇక దీనికి సంబంధించి కూడా బీసీడీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఇక 70 మార్కులు 70.57 మార్కులతో 124 ర్యాంక్‌లో ఉండగా ఆమెకు కాల్ లెటర్ రావడం గమనార్హం. అంటే 121 ర్యాంక్ సాధించినా కూడా వాళ్ళకి కాల్ లెటర్ రాకపోవడం 124 ర్యాంక్ వాళ్ళకి వచ్చిందంట. మరి ఇది ఎట్లా జరిగిందో ఇక అది డీఎస్సీ నిర్వహించే వాళ్ళకే తెలియాలి ఎలా జరిగిందని. సాక్షి మాత్రం ఇది మాత్రం రాసింది, ఒప్పుకోవచ్చు. కొన్ని చోట్ల మాత్రం అభ్యంతరకరంగా, అంటే మనము దాన్ని నమ్మలేకుంటుంది. కొన్ని చోట్ల మాత్రం రాసింది. ఇది సాక్షి పేపర్‌లో ఉన్నటువంటి ఇది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలిచానంటే దీంట్లో కొంతమంది అభ్యర్థులకైతే అన్యాయం జరిగింది. ఈ పైసలు తీసుకొని ఏదో చేస్తున్నారు అనేటువంటిదైతే రాసింది. అదైతే ఎంతవరకు నిజం, ఎంతవరకు అయితే నమ్మలేము. బట్ కొన్నైతే మాత్రం చాలా రాసింది. కానీ ఒక దాంట్లోనే 10,000 మందికి కాల్ లెటర్‌లు వచ్చినాయి అని చెప్పేసి రాసింది. దీని తర్వాత మూడోసారికి వచ్చేసరికి 10,000 మంది కూడా కాల్ లెటర్‌లు అసలు అందలేదు అని చెప్పేసి రాసిందంటే, ఈ సాక్షికి ఒకసారి 2 సార్లు రాసిన మాట మీద మూడోసారి నిలకడ లేకుండా పోయింది. ఇది నమ్మాలో నమ్మొద్దో కూడా తెలియడం లేదు. ఇదైతే అభ్యర్థులను గందరగోళానికి గురి చేసేటువంటి వార్తే గైస్. ఇక నెక్స్ట్ అయితే అసలు ఆంధ్రజ్యోతి ఏం రాసిందనేది చూద్దాం గైస్ ఇప్పుడు. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం. తొలి రోజు 1048 అభ్యర్థుల విద్యార్హత పత్రాల తనిఖీ. అంటే 1048 మంది ఈ అభ్యర్థులది పత్రాల తనిఖీ చేసిరంట. పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి ప్రసన్న కుమార్ డిఈఓలు అధిక మార్కులు వచ్చినా కాల్ లెటర్లు రాలేదని పలువురు ఫిర్యాదు. ఇది కూడా ఏంటి అంటే సాక్షికి రాసినటువంటి మ్యాటర్‌కి చాలా దగ్గరగా ఉంది. చాలా మందికైతే నాకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కాల్ చేసి చెప్పిండ్రు. అన్న మాకంటే తక్కువ మార్కులు వచ్చినోళ్ళకి వచ్చింది. అసలు మాకెందుకు రాలేదు అని చెప్పేసి. నేనైతే అది షాక్ అయినా అసలు ఆ వార్త చూసి. అసలు అదెలా జరిగింది? అట్లెట్లా వస్తది అని చెప్పేసి. కానీ ఈ 2 మాత్రం ఈ యొక్క పాయింట్‌ని అయితే బాగా హైలైట్ చేసింది. 1, 2 రోజుల్లో వస్తాయంటున్న అధికారులు. ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, బీసీలకు పోస్టులు కేటాయించడం లేదంటున్న ఉపాధ్యాయ సంఘాలు. వాస్తవం అదైతే కాల్ లెటర్‌లు అయితే వాళ్ళకైతే రాలేదు. సో, దాంట్లో కాల్ లెటర్ రాకపోవడం వల్ల అది కొంచెం అయితే అనుమానాలైతే ఉన్నాయి గైస్ దాంట్లో. మచిలీపట్నం డిఎస్సి 2025లో అర్హత సాధించిన ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు నోబుల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులు వారి బంధువుల రాకతో నోబుల్ కళాశాలకు వెళ్లే రహదారి నిండిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 1048 మంది అభ్యర్థులు హాజరు. 1040 మంది అభ్యర్థులు హాజరైతే వాళ్ళ సర్టిఫికెట్లను అయితే వీళ్ళు పరిశీలించినట్టు మనకైతే ఈ ఆంధ్రజ్యోతి పేపర్‌ని చూస్తే తెలుస్తుంది గైస్. సో, ఇది ఆరో పేపర్‌లో మిగతాది రాసినట్టుగా దాంట్లో ఏం రాసిందనేది ఇప్పుడు చూద్దాం గైస్. వీడియో అయితే బాగా లెంత్ అవుతుంది గైస్. అయినా కూడా చూడాలి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అధికారి దుర్జటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డిఎస్సిలో అర్హత సాధించిన సర్టిఫికెట్లు సమర్పించిన వారిలో ఒకరిద్దరు అభ్యర్థులపై పోలీసు కేసులు నమోదైనాయంట. ఇంకా అదంతే. కాల్ లెటర్లు రాలేదని ఆందోళన అంట. నోబుల్ కళాశాలకు పలువురు అభ్యర్థులు వచ్చి తమకు డిఎస్సిలో అధిక మార్కులు వచ్చినప్పటికీ కాల్ లెటర్లు రాలేదని, తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇదైతే సాక్షి రాసింది. ఈ ఆంధ్రజ్యోతి కూడా రాసింది గైస్. సర్టిఫికెట్ల పరిశీలన ఒక రోజులోనే పూర్తి కాదని 4-5 రోజుల్లో కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంట. చూడండి, అసిస్టెంట్ డైరెక్టరు చెప్పిండట. ప్రసన్న కుమార్ డిఈఓ పివిజే రామారావు చెప్పిండట. ఎస్సీ బీసీలకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూపడం లేదు. అంటే ఓపెన్‌లో అసలైతే ఫస్ట్ అయితే ఓసీలకే మరి వచ్చినాయి. అదైతే మరి ఎందుకు చూపించలేదు అనేది ఇది గవర్నమెంట్‌కే తెలియాలి. ఇంకా నిర్వహించే కన్వీనర్ గారికే తెలియాలి. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు 100 మార్కులకు గాను 94-95 మార్కులు సాధించిన వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టింగ్ చూపకుండా వారి సామాజిక వర్గం కోటాలోనే పోస్టింగ్‌లు చూపుతున్నారని
ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. అధిక మార్కులు సాధించిన ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టులు తీస్తే తక్కువ మార్కులు సాధించిన వారిలో కొందరికి టీచర్ పోస్టులు వస్తాయని పేర్కొంటున్నారు. అధిక మార్కులు సాధించిన ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూపకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు గురువారం చక్కర్లు కొట్టినాయంట. ఇది గైస్. సో, ఇదైతే మనకు ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి చూస్తే ఏంది అంటే అభ్యర్థులకు కాల్ లెటర్‌లు తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినాయి. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి రాలేదు అనేటువంటి వార్తనైతే హైలైట్‌గా చేసినాయి. ఇందులో వచ్చేసి 1048 మంది పరిశీలన సర్టిఫికేట్లు చేసిందని చెప్పేసి ఈ జ్యోతి రాసింది. దాంట్లో సాక్షి వచ్చేసి 10,000 మందికి కాల్ లెటర్‌లు వచ్చినాయని ఒక మాట రాసింది. మూడోసారికి వచ్చేసరికి 10,000 మందికి కూడా రాలేదని చెప్పేసి డైలమాలో ఉంటూ వాళ్ళు అభ్యర్థులనైతే డైలమాలో పడేసిండ్రు. ఈ ఈనాడుకొచ్చేసరికి చూశారు కదా! 15,340 మందికి ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు రాసిండ్రు. చూడండి, డిఫరెంట్‌గా రాసిందన్నట్టు. ఇది గైస్ అసలు ఈయన అసలు ఒక డీఎస్సీ గురించి ఈ 3 పేపర్‌లలో 3 డిఫరెంట్ ఆర్టికల్స్ రావడం. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్‌లో రాయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.